కొనసాగిస్తాము. మన ఆత్మకు కాపరైనటువంటి మనల్ని విడిచి పెట్టడం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అర్థమవుతుందండి? ఇంకొక విషయం చెప్పనా, పట్టుకోవాలి మాట. ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రంథాల్లో అనేక మంది దేవుళ్ళ గురించి రాయబడి ఉందా లేదా? ఉందమ్మా. అనేక గ్రంథాలు దేవుళ్ళు అనబడుతున్న వారి గురించి రాయబడినాయి. కానీ దేవుడే మాట్లాడే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఇది ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉందా? చూపించండి. మీ దగ్గర ఉందా? ఒకసారి చూపించాలి. చూడండి, మన బైబిల్ చూసి మన భక్తి చెప్పాలంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన బైబిల్ని చూసి మన భక్తి ఎంతో అర్థమైపోవాలట ఎదుట వాళ్ళకి. ఎలా అర్థమవుతుంది? 3,000 రూపాయలు 5,000 రూపాయలు ఉన్నటువంటి బైబిల్ కొంటేనా, లేకపోతే మంచి రంగురంగులు అట్టేస్తేనా, దుమ్ము ఏమీ లేకుండా ఎప్పుడు కూడా బైబిల్ని చేతులనే పెట్టుకుని అందరికీ కనపడేలాగా నడుస్తున్నప్పుడా? ఎప్పుడు తెలుస్తుంది? ఇంకొక మాట చెప్తారు కదా, మొఖాలు తెల్లబడాలంటే మోకాళ్ళు నల్లబడాలంటారు. అంటే దానికి అర్థం ఏంటి? అన్నీ తెలుసు, మనకి అన్నీ తెలుసు కదా, కానీ ఏం చేయం? అర్థమైందా? ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడే మాట్లాడతాడు. మీకు ఎంతమందికి దేవుని స్వరం వినాలని ఆశ ఉంది? ఎప్పుడైనా విన్నారా? దేవుని స్వరాన్ని ఎప్పుడైనా విన్నారా? వినలేదా ఎప్పుడు కూడా? చూడండి, మనం ఎప్పుడైతే దీని ముందు కూర్చుంటామో, దీని ముందు కూర్చుని ప్రార్థనాపూర్వకంగా దీని ముందు కూర్చుంటామో, అప్పుడు వాక్యంలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడతారు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. రేపటి నుంచి దేవుడు మాట్లాడుతుంటే నేను వెంటనే అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉంటున్నారు కదా, ఉపవాసంలోని కనీసం 2-3 గంటలన్న దేంతో గడపాలి? మనం దేంతో గడపాలి? బైబిల్తో గడపాలి. ఒకవేళ నువ్వు వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, పొద్దునుంచి సాయంత్రం వరకు కటిక ఉపవాసం ఉండి నీ పనుల్లోనే నువ్వు ఉంటూ సాయంత్రం టైం దాటేసిన తర్వాత ఉపవాసం అయిందని చెప్పేసి ఉపవాసాన్ని విశ్రమించినట్లయితే కనుక దానివల్ల ఏముండదు? ప్రయోజనము లేదు. అర్థమైందండి? చాలామంది ఏం చేస్తారనంటే, అసలు దేవుణ్ణి టెస్ట్ చేద్దాం మనం అని చెప్పేసి కొంచెం ట్యాబ్లెట్లు వేసుకునే వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏం చేస్తారనంటే ట్యాబ్లెట్లు వేసుకోకుండా, కొంచెం కూడా తినకుండా ఉపవాసం ఉంటారు కొంతమంది. అర్థమైందా? అలా ఉన్నప్పుడు అసలైన వాళ్ళు ఉపవాసంలో ఉండిపోతారు, అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం ఇలాగ సీజనల్గా చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమవుద్ది చెప్పాలి? ఏమవుతుంది? ఖచ్చితంగా వస్తుంది అనారోగ్యం. రాకుండా అయితే ఉండదు. దేవుడు చెప్పేది అదే. ఏంటనంటే, ఒక్కరోజు భక్తి చేయొద్దు, చనిపోయే వరకు భక్తిని కొనసాగించాలి. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే అట్లా చేయడానికి పూనుకుంటామో దేవుడే మనకి సహాయం చేసి తన యొక్క ఆత్మ అనుగ్రహించి ఆత్మీయ సమృద్ధి చేత మనల్ని నింపి ఏం చేస్తాడు? నడిపిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ కదా, దేని వలన కాదట? రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మీలో ఎంతమందికి దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలు కొన్ని తెలుసు? అవుతారు ఏంటి? అర్థమైందా? దేవుని నోటి నుంచి మాటలు వస్తున్నాయా? మీలో ఎంతమందికి ఆ మాటలు తెలుసు? మీకు తెలుసా? ఇప్పుడు మనం ఆరాధన చేసామా? ఏమండి, మనం ఆరాధన చేసాం కదా, ఏమని ఆరాధన చేసాం? మనం ఎవరికి ఆరాధన చేసాము? కన్ఫ్యూజన్. ఇంకా మనగలన నిన్ను వీడి క్షణమైన నిజమైనటువంటి మాటనా? యేసయ్య నా ప్రాణప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. వాస్తవమై ఉండి గనక మన మాట మాట్లాడితే దేవుడు మన ఆరాధన నేరుగా తీసుకుంటాడు.
అది వాస్తవం కాకుండా కేవలం అదేదో చేయాలన్నట్టుగా మనం చేసినట్లయితే దాని వల్ల ఏముండదు, ప్రయోజనము ఉండదు. నేను తీసుకున్నటువంటి వాక్యం ఏంటి, నేను మాట్లాడే మాటలు ఏంటి అని మీరు అనుకోవచ్చు. దాంట్లోకే వెళ్తుంది ఇది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే స్వయంగా మాట్లాడే గ్రంథం మన చేతిలో ఉంది. అయితే దేవుని యొక్క మాట వినే ప్రయత్నం మనం ఎన్నిసార్లు చేశాము? ఒకవేళ దేవుని మాట మనం వినేవారం అయితే కనుక, దేవుణ్ణి వెంబడించేవారం అయితే కనుక, దేవుణ్ణి సంతోషపెట్టేవారం అయితే కనుక, దేవునికి ఇష్టలుగా బ్రతికేవారం అయితే కనుక, నీ ఆశీర్వాదాన్ని పక్కవారికి దేవుడే కనపరుస్తాడు. నీ ఆత్మీయతని పక్కవారికి దేవుడే కనపరుస్తాడు. ఎవరికో నువ్వేం చెప్పక్కర్లేదు, నేను ఇంతసేపు ప్రార్థన చేస్తాను, ఇంత భక్తితో ఉంటాను, ఇంత శ్రద్ధలతో ఉంటానని చెప్పేసి ఎవరికి చెప్పక్కర్లేదు. దేవుడే కనుపరుస్తాడు అందరికీ కూడా. అవునా కాదా? మన బోధకుడు ఆయనే, మన మంచి బోధకుడు కదా. ఆయన బాధల దగ్గర కూర్చుంటే మనతో మాట్లాడతాడు, మనకు అర్థమయ్యే రీతిలో చెప్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసి చదవాలి. ఎప్పుడైతే మనం చదువుతామో అప్పుడే దీంట్లో ఉన్నటువంటి మర్మాలు మనకి అర్థమవుతాయి. చదువుకున్నటువంటి లేఖన భాగంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదువుకున్నాం కదా. సరిపోతున్నామని నేను చెప్తాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పికొనడు. కదా, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడే చెప్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం కదండి. ఏం చదువుకున్నాం? ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేను నిల్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? అందరూ చెప్పాలి. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు లేదా నా యేసయ్య చెప్తున్నాడు. నా యేసయ్యనా మీ యేసయ్య కూడానా? మరి చెప్పండి అందరూ కూడా, నా యేసయ్య చెప్తున్నాడు అని చెప్పండి. మరి మాట చెప్తే మనం ఏం చేయాలా? వినాలా? ముందు అనుసరించడం తర్వాత ముందు ఏం చేయాలా? వినాలి. వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింప దగును కదా. ఒక పద్యం చదివాం కదా మనం. ఇంకా అంత తర్వాత నుంచి చదివితే నేను ఇక్కడ ఉండను, మా ఇంటికాడ ఏదో పని చేసుకుంటూ ఉండేవు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే విన్న వెంటనే, లేకపోతే వాక్యం లేదా మాట వెల్లడి అగుట తోటన మనం ఏం చేయాలి? దాన్ని వినాలి. ముందు విని దాన్ని గ్రహించే ప్రయత్నము చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఈ మాటలు. ఏ ప్రవక్త మాట్లాడిన మాట కాదు, లేదా ఎవరు దర్శన రీతిగా చూసినది కూడా కాదు. దేవుడే మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, జీవాహారమును నేనే అంటున్నాడు. అర్థమైందా? జీవాహారం ఎవరట? దేవుడే. ఎందుకు ఈ మాటలు చెప్పాడనంటే, అంతకుముందు అధ్యాయంలో లేదా ఆ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే కనుక 2 చేపలు కదా, చూడండి అక్కడ మనం గమనించినట్లయితే కనుక 2 చిన్న చేపలు 5 రొట్టెలు ఎంతమందికి పంచిపెట్టారండి? 5,000 మందికి పంచిపెట్టారు. అర్థమైందా? పంచిపెట్టేసిన తర్వాత శిష్యులు సముద్రం దాటి కపెర్నహూముకు వెళ్దామని ప్రయత్నం చేస్తుంటుంటే, సముద్రంలో ఉన్నప్పుడు ఏం కలిగింది? గొప్ప తుఫాను కలిగినటువంటి సందర్భంలో వాళ్ళతో యేసు ప్రభు ఉన్నారా? లేరు. అయితే శిష్యులు టెన్షన్ పడుతున్నారు, తుఫాను గాలి చూసి భయపడుతున్నారు. అమ్మా ఎలా వినాలి? భయపడుతుంటుంటే వాళ్ళు భయపడుతున్నారని చెప్పేసి యేసు ఎరిగి నీళ్లపైన నడుచుకుంటూ వచ్చారు. ఎక్కడికి? దోణ దగ్గరికి కదా. అవును, శ్రమల్లో ఇబ్బందుల్లో ఉంటే ఎవరికి తెలుస్తుందండి? దేవునికి తెలుస్తుంది ఖచ్చితంగా. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. అయితే వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ముందు చూసి ఏమనుకున్నారని అంటే, అయ్యి బాబు ఏదో దయ్యం వస్తుంది, భూతం వస్తుంది అనుకున్నారు. ఆ తర్వాత నేనే అని చెప్పగానే వాళ్ళు ప్రభువుని వారి దోణిలోనికి ఎక్కించుకున్నారు. అర్థమైందా? అయిపోయిన తర్వాత ఈ 5 రొట్టెలు లేదా క్షమించాలి, ఈ 2 చిన్న చేపలు 5 రొట్టెలు తిన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మరలా యేసు ప్రభు దగ్గరికి నెతుక్కుంటూ వచ్చారు. జాగ్రత్తగా వినండి. నెతుక్కుంటూ వచ్చారు ఎవరి దగ్గరికి? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నెతుకుతున్నారు. యేసయ్య ఎక్కడున్నాడు? అద్భుతం చేసిన యేసయ్య ఎక్కడున్నాడు? ఆయన శిష్యులు ఎక్కడున్నారు? ఎప్పుడు ఇక్కడిక్కడే కనబడతారు కదా, ఇప్పుడు కనబడతలేదు, ఎక్కడికి పోయారు వాళ్ళు అందరని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నెతుకుతున్నారు. నెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఎవరు కనిపించారని అంటే యేసయ్య కనిపించారు. చూడండి 25వ వచనం. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఎక్కడికి వచ్చితువని అడుగగా. ఎవరిని అడుగుతున్నారమ్మా? యేసయ్యని అడుగుతున్నారు. ఎవరు అమ్మ? అందరూ చెప్పాలి. ఎవరు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000కు పంచినప్పుడు సమృద్ధిగా తిని 12 గంపలు ఎత్తినటువంటి అద్భుతాన్ని చూసినటువంటి జనాలు చెప్తున్న మాట ఏంటంటే, నువ్విక్కడికి ఎప్పుడు వచ్చితివి, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చితివి అని అడుగుతున్నారు. అంటే దానికి అర్థం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచన చేశారు? పై వచనానికి కింద వచనానికి శిష్యులు సముద్రాన్ని దాటి కపెర్నహూముకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ యొక్క ప్రయాణం సాగింది. వాళ్ళతో పాటు ఎవరు వెళ్ళారు? యేసయ్య వెళ్ళాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వెళ్ళినటువంటి యేసయ్య కపెర్నహూములోనే లేడు. మళ్ళీ ఎక్కడున్నాడు? సముద్రానికి ఈ పక్కకు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన అక్కడికి వెళ్ళాడు కదా, ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? ఏ దోణిలో వచ్చారని మొత్తం చిన్న చిన్న దోణులన్నింటినీ వీళ్ళు ఏం చేస్తారంటే పరిశీలన చేస్తున్నప్పుడు యేసయ్య వారికి దొరికినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఆయన మాట్లాడేది ఏంటనంటే, వాళ్ళు ఏమని అడుగుతున్నారు? బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చేతో అని అడుగగా యేసు, ఈ వచనం గురించే నేను చెప్తున్నాను, శ్రద్ధ గమనించాలి. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మీకేమన్నా అర్థమైందా? మీకేమన్నా అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటనంటే, మీరు సూచనలు చూద్దామని రావట్లేదు. అమ్మా అందరూ చెప్పాలి. మీరు సూచనలు చూద్దామని రావట్లేదు. ఎందుకు వస్తున్నారంట? చూడండి, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారు. అంటే మనుషులు యేసయ్యని వెతుకుతున్నారు ఆ రోజుల్లో. అయితే ఏ ఉద్దేశం మీద మనుషులు యేసయ్యని వెతుకుతున్నారో యేసయ్యకి తెలుసు. అర్థమైందా? మంచిది. ఈనాటి రోజుల్లో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రోజుల్లో మనం యేసయ్యని వెతుకుతున్నామా? నేను యేసయ్యని రోజు వెతుకుతున్నాను అన్న వాళ్ళు చేసి చూపించండి. ఊరికో యేసయ్య ఇక్కడే ఉంటారంటారా? ఏమండి? సైలెంట్ అయిపోయారు. యేసయ్యని వెతుకుతున్నారు వీళ్ళు. అయితే వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారట? ఆ రొట్టెల సూచక్రియలు, ఆ అద్భుతాల కోసమే కానీ దేవుని కార్యాల గురించి కాదు అని ఎవరికి అర్థమైంది? యేసయ్యకి అర్థమైంది. ఈనాటి రోజున మనం ఎంత భక్తి చేస్తున్నాం కదా, ఎవరి కోసం చేస్తున్నాం ఈ భక్తి? చెప్పాలి. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నా మాటలు. బాగాలేదని కదా? ఏం బాగాలేదని? ఒంట్లో బాగాలేదని, లేకపోతే ఇంట్లో బాగాలేదని, లేకపోతే మనసు బాగాలేదని, లేకపోతే పక్కనోడు బాగాలేదని. అవునా కాదా? చెప్పాలి. కేవలం మానవుడు దేవుణ్ణి ఎందుకు వెతుకుతున్నాడు అని అంటే, మరణం మీద ఆ మనిషికి ఉన్నటువంటి భయం ఎవరిని వెతికేలా చేస్తుంది? దేవుని వెతికేలాగా చేస్తుంది కదండి. అవునా కదా? జ్వరం వస్తే చచ్చిపోతావా? నేను చచ్చిపోతానా? చావు అందరికీ వస్తుంది. కాకపోతే నేను ఈరోజు వెళ్తే మీరు రేపు వస్తారు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటకి వెళ్ళలేదు చెప్తానంటే భయం అవుతుంది కదండి. ఒక చెట్టుకి ఉన్నటువంటి ఆకుల్లో ఒక ఆకు రాలిపోతూ ఉంటే పక్కనాకు నవ్వుతుందట. నవ్వుతూ ఉంటే అప్పుడు రాలిపోయి ఆకు అంటుందట దాంతో, ఎందుకమ్మా నవ్వుతున్నావు, రేపు నువ్వు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటుందట. అవునా కదా?
ఇప్పుడు కూడా మనం చాలాసార్లు ఏం చేస్తామని అంటే, శోధనలో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, ఇరుకుల్లో ఉన్న వాళ్ళని, తర్వాత భక్తి జీవితంలో వెనకబడిన వాళ్ళని, వీళ్ళందరినీ చూసి మనం ఏం చేస్తాం? నవ్వుతాం, హేళన చేస్తాం. అయిపోయిందంటే అయిపోయింది అంటాం కదా, అంటామా? అయిపోయిందంటే అయిపోయిందని, అయ్యి బాబోయ్ ఇంతటి లేడు అన్నారు అంతే. అయిపోయిందంటే అయిపోయింది అంతే. ఒక మంచి మాట వెళ్ళాలని అంటే చాలా టైం పడుతుంది. అదే ఒక చెడ్డ మాట వెళ్ళాలంటే చెప్పాలి, చాలా క్షణాల్లో వెళ్ళిపోతుంది. మనం ఎందుకు యేసయ్యని వెంబడిస్తున్నాం, మనం యేసయ్యని ఎందుకు వెతుకుతున్నాం అన్నది మన కాన్సెప్ట్. ఉపవాసం ఎందుకు ఉంటున్నాం అన్నది కాన్సెప్ట్. ఉపవాసం దాంట్లో అది చేయండి, కానీ ఎందుకు ఉంటున్నాం అన్నది అవసరం. తెలుసుకోవాల్సినటువంటి అవసరం మన పైన ఎంతైనా ఉంది. అలాగని ప్రభు స్వస్థపరచడా అంటే ప్రభు స్వస్థపరుస్తాడు. ప్రభు కావాల్సినవన్నీ కూడా సమకూర్చడా అంటే సమయానుకూలంగా మనకు ఏదైతే కావాలో వాటన్నిటినీ సమకూరుస్తూనే ఉంటాడు. కానీ మనం చేయాల్సిన పని ఏంటనంటే దేవుని క్రియలను వెతకాలట. చూడండి 27వ వచనం చదువుతున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానికి ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు అని కొత్త నిబంధన గ్రంథంలో మనకి ఇంచుమించు 80 సార్లు ఉంటుందట. నేనైతే లెక్క పెట్టలేదు, నేను చదివిందే చెప్పాను. ఓకేనా? మనుష్య కుమారుడు అంటే ఎవరు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా, చెప్పాలి, అందరూ చెప్పాలి, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనుష్య కుమారుడు అంటే యేసయ్య. అర్థమైందా? వెంకటలక్ష్మి గారు నిద్రపోకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా త్వరగా ఇంకొక 10 నిమిషాల్లోనే క్లోజ్ చేసేస్తాను నేను. అయితే ఇక్కడ చెప్పిన మాట ఏంటనంటే, అక్షయమైనటువంటి ఆహారం కోసం మనం ఏం చేయాలట? అందరూ చెప్పాలి. అక్షయమైన ఆహారం కొరకు మనం ఏం చేయాలి? కష్టపడాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షయం అంటే ఏంటి, అక్షయం అంటే ఏంటండి? డిఫరెన్స్ తెలుసు కదా మీకు? వ్యత్యాసం తెలుసు కదా? తేడా తెలుసు కదా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ శరీరం ఉంది, ఇది క్షయమైపోయే శరీరం. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత ఇది తిరిగి మట్టిలో కలిసిపోతుంది, ఇది మళ్ళీ కనిపించదు. అయితే అక్షయమైంది అని అంటే ఏంటనంటే అది నిత్యము నిలిచేది కదా. అది నిత్యము నిలిచేది. ఆకాశము భూమి మార్పు పొందిన పంచభూతాలు మిక్కటమైన వేండ్రతో లయమైపోయినా సరే కూడా దేవుడు కానీ, దేవుని యొక్క మాటలు కానీ, దేవుని యొక్క రాజ్యం కానీ, దేవుని యొక్క సంఘం లేదా సార్వత్రిక సంఘం అది ఎప్పుడు కూడా ఏమవదు? క్షయము అవ్వదు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. క్షయమైపోయే ఆహారం కోసం మనం ఎక్కువగా కష్టపడతాం. కష్టపడద్దని దేవుడు చెప్పట్లేదు, కష్టపడండి. కానీ అదే మీ బ్రతుకుదేరు అన్నట్టుగా కాకుండా అక్షయమైనటువంటి ఆహారం కోసం కూడా మనం ఏం చేయాలి? కష్టపడాలి. అంటే వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలో, వాక్యాన్ని నేర్చుకునే విషయంలో, వాక్యము మనతో ఏం మాట్లాడుతుందో తెలుసుకునే విషయంలో మనం ఏం చేయాలట? కష్టపడాలి. అర్థమైందా? మరి కష్టం ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మనం కష్టపడినటువంటి కష్టానికి ఆయన ఏమి ఇస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు యేసయ్యని వెతుకుతున్నావు కదా, నువ్వు దేవుడిని వెతుకుతున్నావు కదా. అయితే నీ వెతుకులాట్లో దేవుడు నీకు దొరుకుతాడు. కానీ నిన్ను స్వస్థపరిచే వాళ్ళ దొరికాడా నీకు? లేదా నీకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళ ప్రభు దొరికాడా? లేదా నిన్ను రక్షించి పరలోకానికి చేర్చేవాడిలా దేవుడు దొరికాడా నీకు? అర్థమైంది నేను చెప్పింది? అర్థమైందా? ఎలా వచ్చామో వచ్చేసాం. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. ఎలా వచ్చామో వచ్చేసాం. కష్టంలో వచ్చావో, బాధలో వచ్చావో, పెళ్ళి ఈ విధానంలో వచ్చావో, లేకపోతే ప్రేమించిన విధానంలో వచ్చావో, ఏదో రకంగా వచ్చేసావు. కానీ వచ్చిన తర్వాత నిజమైన దేవుడు ఎవరు మనకి తెలిసింది. తెలిసిన తర్వాత నుంచి ప్రభు గురించి మనం ఎలా బ్రతుకుతున్నాము, లేదా ప్రభు మనకి ఎలా అర్థమయ్యాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. జీవాహారమును నేనే అని అన్నాడు. అర్థమైందా?
మీరు కష్టపడతారు కదా, మీ కష్టం ఎంత కష్టపడినా సరే కూడా మీకు మీరుగా నెతకల్లనంటే అది దొరికేది కాదు. కాబట్టి నేనే, అమ్మ అర్థమవుతుందా? యేసు ఏమంటున్నాడు? నేనే జీవాహారమును, నేనే. ఖాళీ రొట్టెలు చేపల కోసం, ఆ సూచక్రియల కోసం మీరు వస్తున్నారేమో, అవి క్షయమైపోయేవి, అక్షయమైనవి కావు. క్షయమైపోయి ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే దాని యొక్క అవసరము. కానీ అక్షయం లేదా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండే లోకంలో కూడా మనం జీవించాలి అని అంటే అక్షయమైనటువంటి ఆహారాన్ని మనము తీసుకోవాలి, అక్షయమైన ఆహారాన్ని మనము భుజించాలి. ఎక్కడ ఉంటుంది అక్షయమైన ఆహారము? ఏది అక్షయమైన ఆహారం అంటే గనక దేవుని యొక్క వాక్యము, దేవుని నోటి నుండి వచ్చే వాక్యము. వాక్యాన్ని మనం ఏం చేయాలి? గౌరవించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. వాక్యాన్ని ఏం చేయాలి? జీర్ణించుకునే ప్రయత్నము చేయాలి. అర్థమవుతుందా? ఈ వాక్యంను తింటే, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విని దాన్ని ధ్యానించినట్లయితే కనుక మన ఆత్మీయ జీవితానికి అది ఎంతైనా ఉపయోగపడుతుంది, మన పరలోకానికి చేర్చడానికి అవకాశము ఉంటుంది. అర్థమవుతుందా? ఈ లోక సంపద, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారం, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, ధాన్యము, బంధువులు కదా, స్నేహితులు, మిత్రులు, ప్రేమలు ఏవి కూడా శాశ్వతమైనవి కావు. ఇవి క్షయమైపోయేవే. కానీ అక్షయమైనటువంటి రాజ్యం ఒకటి ఉంది, అదే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అని అంటే అక్షయమైనటువంటి ఆహారాన్ని మనం ఏం చేయాలట? కష్టపడి, అర్థమవుతుందా? కష్టపడి సంపాదించుకోవాలంట. ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుంటామో అప్పుడు మనం కూడా ప్రభుతో కలిసి చెప్పాలి, ప్రభుతో కలిసి యుగయుగాలు జీవిస్తాం. అర్థమైందా? చూడండి 28వ వచనం చదువుతున్నాను. అందుకని యేసుప్రభు ఎప్పుడైతే ఇలా అన్నారో అప్పుడు వెంటనే వాళ్ళు అంటున్నారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏం చేయాలి అని ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అయిన వానితో చెప్పాను. వారు, అట్లయితే మేము నిన్ను చూసి విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు అని అడుగుతున్నారు. మళ్ళీ ఏమని అడుగుతున్నారు? జయమ్మ గారు మళ్ళీ ఏమని అడుగుతున్నారు? ఏ సూచక్రియ చేస్తున్నావు అని మళ్ళీ అడుగుతున్నారు వీళ్ళు. నువ్వు దేవుని కుమారుడు అని మేము మిమ్మల్ని విశ్వసించడానికి నువ్వు ఏ సూచక్రియ చేస్తున్నావు? మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాం కదా, ప్రభా నువ్వు నిజంగా అయితే కనుక ఇది అయిపోవాలి అంటారా? అనరా? అనలేదే మీరు ఎప్పుడూనే? అయితే మీరు అందరూ అబద్ధం ఆడుతున్నారు. చాలాసార్లు చేస్తాం మనం, నువ్వు నిజంగా అయితే కదా, వెంటనే మాట విడుదల ఆగుట తోడనే అయిపోవాలంటాం మనం. కానీ దేవుడు, ఆయనకొక సమయం ఉంది, ఆయనకొక కాలమానం ఉంది. ఆ కాలమానంలో ఏమి చేయాలో అది ఆయన జరిగిస్తాడు. అయితే అది జరిగేంత వరకు, అది పొందుకునేంత వరకు మనం ఏం చేయాలని అంటే ఆయన పాదాల దగ్గర ప్రాకులాడుతూ ఉండాలి. అర్థమైందా? ఎందుకు ప్రాకులాడాలని అంటే ఆయనతో దెబ్బలాడే ధైర్యం మన దగ్గర లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో దెబ్బలాడే ధైర్యం కానీ, దెబ్బలాడే భక్తి కానీ, దెబ్బలాడే పవిత్రత కానీ, దెబ్బలాడే పరిశుద్ధత కానీ, యథార్థత కానీ మన దగ్గర లేదు. కాబట్టి బతులు ఆడుకోవాలి మనం. అట్లా అవుతుందా? మనం మన నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఒక 1000 రూపాయలు అని అడుగుతాను. నేను ఏమడుతాను? నన్ను నాకు ఒక 1000 రూపాయలు అని అడుగుతాను. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతానా? అరే నాకు ఒక 1000 రూపాయలు కావాలరా, కొంచెం చూస్తావా, కొంచెం ఇస్తావా అని అడుగుతాను. ఎందుకని? మా నాన్న నా స్వాతంత్రం కదా, అవునా కదా? ఇప్పుడు మన ఏసే మనకి ఎలా ఉండాలి? నా ఏసే కాబట్టి నేను అడుగుతానని స్వాతంత్రం ఉండాలి మనకి. ఎప్పుడు ఉంటుంది ఆ స్వాతంత్రం? అమ్మా ఇక్కడ ఆయన ఉన్నప్పుడు, ఈ జీవితం ఆయన కొరకు జీవించినప్పుడు, మనం చేసేది ఆయనకి ఇష్టమైనప్పుడు, ఆయన హృదయాన్ని మనం ఎరిగినప్పుడు, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాలన్నిటినీ మనం నెరవేర్చాలనే ఆశ కలిగి ప్రయత్నం చేసినప్పుడు కదా. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే కనుక, లోకంలో కలిసిపోకుండా, లోకంలో తిరగకుండా, లోకాన్ని మనసులోకి తీసుకోకుండా ప్రభు గురించి పత్యం చేయాలి. మనం పత్యం చేయాలి. ఏం చేయాలి? పత్యం చేయాలి. ఎంతమంది చేస్తారు పత్యం? 40 రోజుల శ్రమకాల దినాల్లో నేను నాన్ వెజ్ తిన్నాను పత్యం ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ?
తర్వాత కోలుకోలు తింటాంలేండి, తర్వాత విషయం. తగ్గేది అర్థమైందా? దేవుడు చెప్తున్న మాట ఏంటనంటే, లోకానుసారమైన విషయాల్లో మీరు ఎక్కువగా ఉంటున్నారు కానీ దేవునికి సంబంధమైనటువంటి విషయాల్లో తక్కువగా ఉంటున్నాం. వాక్యాన్ని ధ్యానించడంలో కానీ ప్రార్థించడంలో కానీ మన ఆత్మీయ జీవితం ఏమవుతుందట? ఏమవుతుంది? మనం ఇంకా సూచక్రియల కోసమే వస్తున్నాం, స్వస్థతల కోసమే వస్తున్నాం, ఉద్యోగం నిమిత్తం వస్తున్నాం, వ్యాపారం నిమిత్తం వస్తున్నాం, అక్కమ్మ సమస్యల నిమిత్తం వస్తున్నాం, మెడికల్ అవ్వట్లేదని వస్తున్నాం. చూడండి, ఇక్కడ చాలా మంది విన్నపాలు ఇస్తూ ఉంటారు కదా. మంగళవారం విన్నపాలు ప్రార్థనలో చేస్తుంటుంటే దగ్గరగా ఎన్ని విన్నపాలు వస్తాయంటే దగ్గర ఒక 60-65 విన్నపాలన్నా వస్తాయి అనుకుంటున్నాను, నాకు తెలిసి. అర్థమైందా? అయితే నేను అనుకుంటాను, ఈ 65 విన్నపాలు ఇస్తారు కదా, వీళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో కనిపిస్తారేమో అని అనుకుంటాను, కానీ వాళ్ళు ఎప్పుడు కనిపించరు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును కాక. ఏం చేయరాళ్ళు? లేకపోతే కొంతమంది ఏం చేస్తారని అంటే, విన్నపం ఇచ్చిన తర్వాత ఒక నెల రోజులు కంటిన్యూస్గా కనబడతారు, మళ్ళీ తర్వాత కనబడరు. అంటే పొందుకునేంత వరకు ఉన్నటువంటి ఆశ, పొందుకునేంత వరకు ఉన్నటువంటి ప్రయాస, పొందుకున్నంత వరకు ఉన్నటువంటి ఆసక్తి, పొందుకున్న తర్వాత ప్రభు వాళ్ళతో చెప్తున్న మాట ఇదే, కడుపు ఫుల్గా తినేశారు కదా అని చెప్పేసి మళ్ళా రొట్టెల గురించి ఏదైనా సూచక్రియ జరుగుతుందేమోనని చెప్పేసి పొలమంటే వచ్చి కూర్చున్నారు ఎవరి దగ్గర? ఏసే దగ్గర. అప్పుడు ఏసే ఏమంటున్నారంటే, ఎవరు బాబు, కడుపు కాదు, కడుపు కోసం కాదురా మీరు కష్టపడేది, మీ ఆత్మ కోసం కష్టపడండి అని అంటున్నాడు. మనం కూడా దేనికోసం కష్టపడాలి? మా లోక సంబంధమైనటువంటి బాధ్యతలు నెరవేర్చుకోవడానికి కష్టపడొద్దు అని చెప్పట్లేదు ప్రభు. అయితే వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? ధ్యానము చేయాలి. సమరయ స్త్రీతో కూడా మాట్లాడినప్పుడు కూడా ప్రభు ఏం చెప్పాడు? నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పిక గొనడు, అది వానిలో నిత్య జీవమునకే ఊరడి నీటి బుగ్గగా ఉంటుంది అని అన్నాడు. మనలో ఎంతమంది హృదయాల్లో దేవుని నిత్య జీవానికై ఊరడి నీటి బుగ్గ కలిగినటువంటి మాటలు వస్తున్నాయి బయటికి? అర్థం కాలేదా? కొంచెం పెద్దగా అయిందా? ఇంకా సింపుల్గా చెప్తున్నానే, దేవుని కూర్చున్నటువంటి మాటలు నీ హృదయంలో నుంచి ఎన్ని వస్తున్నాయి బయటికి? ఎంతమందికి నువ్వు చెప్పగలుగుతున్నావు? ప్రభు చెప్పేది ఏంటంటే, సమరయ స్త్రీతో నువ్వు నన్ను కనుగొన్నావు, అయితే ఇక నుంచి నీలో నుంచి అనేక మంది నన్ను తెలుసుకునేలాగా నేను ఏం చేస్తాను? నిత్య జీవపు ఓటలు నీ హృదయంలో ఉంచుతాను అని అన్నాడు. అర్థమైందా? వీళ్ళతో కూడా ఏమంటున్నాడు? క్షయమైన ఆహారం కోసం మీరు వెతకొద్దు, అక్షయమైన ఆహారం కోసం వెతకండి, అది దొరికితే గనక మీరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు అని వీళ్ళతో చెప్తున్నారు. మనతో కూడా ఏం చెప్తున్నారు అని అంటే, మనం కూడా ప్రభువుని నమ్ముకున్నాం కదా, ప్రభు దగ్గరకు వచ్చాం కదా, అయితే మన హృదయంలోని దేవుడు ఏముంచాలని ఇష్టపడుతున్నాడు? చెప్పాలి. ఏముంచాలని ఇష్టపడుతున్నాడు? వాక్యాన్ని ఉంచాలని, జీవాహారాన్ని ఉంచాలని ఇష్టపడుతున్నాడు. అయితే మళ్ళీ జీవాహారం ఉందా లేదా? ఉందా ఉందా లేదా? ఇంటికి వెళ్తున్నప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే 30 కేజీలు అదనంగా చెప్పాలి, అదనంగా 7 కేజీలు లేదా 10 కేజీలు కదా. అంతకుమించి ఎక్కువైతే తీసేస్తాం కూడా పక్కనెట్టండి. డబ్బులు కడితే అలౌ చేస్తారు మళ్ళీ దాంట్లో. అవునంటారా కాదంటారా? అవునా? సరే, అలా కాకుండా ఈసారి నుంచి మనిషి ఉన్న బరువును బట్టి టికెట్ రేట్ అంటే అబ్బాబ్బా ఎంత నవ్వు వచ్చిందిరా. మనిషి ఉన్న బరువును బట్టి టికెట్ రేట్ అంటే అమ్మో నాకు ఇంకా 100 కేజీలు దాటేద్దేమో సింగిల్ టికెట్. అవునా కదా? అవునా కదా అమ్మ? మాట్లాడాలి. అవునా కదా? అవును. వీటి విషయమే మనం శ్రద్ధ కలిగి, అరే 30 కేజీలు దాటితే ఆడు మళ్ళీ 20 కేజీలు కట్టమంటాడు, 30 బరాబర్ రావాలని చెప్పేసి తూకం తెచ్చి కాటా తెచ్చి కదా, వెయిట్ మెషిన్ తెచ్చుకుని వేసుకుని కదా శ్రద్ధ కట్టుకుంటామ్మా. అవునా? ఎంత శ్రద్ధో కదండి. అయితే ఒక విషయం, మనం ఒక విమాన ప్రయాణం చేయడానికి అంత శ్రద్ధ కలిగి ఉంటే మనం పరలోక ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఏం ప్రయాణం చేస్తున్నాం? పరలోక ప్రయాణం చేస్తున్నాం. మరి ఈ ప్రయాణానికి ఇంకెంత శ్రద్ధ అవసరం? ఏ లెవెల్లోనైనా ఏ ఫేజ్లోనైనా సరే కూడా మన యొక్క శ్రద్ధ కనుక లేనట్లయితే కనుక మన ప్రయాణం ఏమవుద్ది?
ఏమైపోద్ది? క్యాన్సిల్ కాదు, ఇంకా ప్రయాణమే ఉండదు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి ఈ భూలోకంలో విడిచిపెట్టకుండా మనల్ని పరలోకానికి చేర్చాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశను బట్టి, ఆ ప్రేమను బట్టి ఆయన తన ప్రాణాన్ని అర్పించి రక్షణ వస్త్రంతో మనల్ని అందరినీ అలంకరింప చేశారు. అయితే మనం ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నామని చెప్తున్నటువంటి మనం జీవాహారం చేత రోజు రోజుకి ఏమవ్వాలి? ఇంకా వృద్ధి పొందాలి. అర్థమైందా? కొండలోనే ఉండాలి, పిల్లోడేమో కూడుకుండలాగా ఉండాలంటే చెప్పాలి. అవుతుందా? నేను చెప్పింది అర్థమైందా? కుండలోనే ఉండాలట, కానీ పిల్లోడు మాత్రం కూటుకుండలాగా ఉండాలట. కూటుకుండ ఎంత ఉంటుందండి? పెద్దగా ఉంటుంది కదా, అలానే ఉండాలట, కానీ అన్నం మాత్రం అవ్వకూడదట. ప్రభు దగ్గర ఇలాంటి ఫార్ములాలు ఏం పనిచేయవు. అర్థమైందా? మనము దీన్ని ఎంత తింటే, ఇది ఎంత వింటే దీని ప్రకారం బ్రతకాలి, దీని ప్రకారం నడుచుకోవాలి, దీని ప్రకారం జీవించాలని మనం ఎంతమంది అయితే నిశ్చయించుకుంటామో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ఆత్మీయ వ్యవహారాల్లో, లేకపోతే మన వ్యక్తిగత సాక్షాత్మైనటువంటి జీవితాల్లో ప్రభు మనల్ని లోకానికి ఒక విజయోత్సవంగా ఏం చేస్తాడైనా ఊరేగిస్తూ ఉంటాడు. అర్థమైందా? అర్థం కాలేదు మీకు ఎవరికి కదా? పట్టుకోవాల్సిన మాట పట్టుకో. మనం ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత బస్సులో వెళ్తా ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటా తెలుసా మీరు? కుండలకోడు చెప్పాలి, కుండలోనే ఉండాలి, పిల్లడు కూడుకుండలాగా ఉండాలి, ఇదే మాట చెప్పుకుంటారు. కానీ వాక్యం ద్వారా మనం నింపబడాలి, వాక్యం ద్వారా మన హృదయాన్ని సరిచేసుకోవాలి, వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నము చేయాలి, వాక్య ప్రకారంగా జీవించే ప్రయత్నం చేయాలని మాత్రం ఎవరో మాట్లాడుకో. ఇది సత్యం, ఇది వాస్తవమైనటువంటి విషయం. అవునా కాదా? ఏకీపించిన దేవునికి స్తోత్రం చెప్పాలి. అందరూ ఏకీపించారు. ఇక్కడే ఉండండి. కొంచెం ఆత్మీయతలో మనకు మెలకువ ఎంతైనా అవసరం. అర్థమైందా? మెలకువ లేని ఆత్మీయత మనల్ని పరలోకానికి చేర్చదు. మన తోటి వారిని తీసుకెళ్దామన్న మనమే వెళ్ళాం, ఇంకా పక్కన వాళ్ళని అలా తీసుకొస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ జీవాహారాన్ని భుజించే ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకుని, అన్వయించుకొని, వాక్య ప్రకారంగా జీవించే ప్రయత్నం మనం చేసినట్లయితే దేవాతి దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? నిత్య జీవము అని అంటే పరలోకంలోనూ నిత్య జీవమే. చెప్పాలి జాన్, ఎక్కడ? పరలోకంలోనూ నిత్య జీవమే, నరకంలో కూడా నిత్య జీవమే. మీకు ఆ విషయం తెలుసో తెలీదో? అర్థమైందా? ఇక్కడ నిత్యం జీవిస్తాము, అక్కడ నిత్యం జీవిస్తాం. అక్కడైతే నా యేసుతో ఉంటాను, ఇక్కడైతే అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు చావదు అంటే ఏంటంటే మన ఆత్మ చావదు, దానికి చావు లేదు. అదేమవుద్దంటే నిత్యము కాలుతూనే ఉంటుంది. దేనికి నీ పొగరు, దేనికి నీ తలబిరుసు? నాకు అర్థం కాదు. అమ్మా, మనకున్నదంతా ఒక నాళ్ళు ఏమైపోతుంది. మనకున్నదంతా మనం ఒకసారి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మనకున్నదంతా అయిన వాళ్ళు కానీ నువ్వు ఎన్ని కాసులు బంగారం అన్నా సంపాదించు కదా, మన కూడా రానే రాదు. ఈ అందం చూసో, లేకపోతే నీ సొగసైన నాజూకైనటువంటి నీ యొక్క శరీరాన్ని చూసో ఎగిసిపడి మిడిసిపడుతున్నామేమో. కానీ చూడండి, దీపం పెట్టినప్పుడు దీపం పైన పురుగులు తిరుగుతూ ఉంటాయి కదా. ఎందుకు తిరుగుతాయి? ఆ కాంతికి ఆకర్షించబడి చక్కగా వచ్చి ఏం చేస్తూ ఉంటాయి? తిరుగుతూ ఉంటాయి. అది కొంచెం వెచ్చదనం తగిలినట్టు ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాయి. ఇంకా తిరుగుతూ ఉంటాయి, రయ్యమని తిరుగుతూ ఉంటాయి. కొద్దిసేపటికి ఏమవుతాయి? కళ్ళు తిరిగి దీపం ఆరిపోద్దా, పురుగు చచ్చిపోద్దా? దీపం మాత్రం జాగ్రత్తగా ఆలోచించు. మనం కూడా అంతే. లోకంలో తిరిగినంత కాలం తిరిగి జీవాహారాన్ని సంపాదించుకోకుండా పోతే కనుక నిత్య నరకంలోనికే వెళ్ళిపోతాం. మరి నిత్య జీవం కావాలో, నిత్య నరకం కావాలో మనల్ని మనమే విమర్శ చేసుకుని, పరిశీలించుకుని, దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేద్దాము. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, జీవాధిపతి, రక్షణకర్త, రక్షణకే స్తోత్రాలు.
మమ్మల్ని ప్రేమించి నేను చక్కని అవకాశాన్ని సమయాన్ని అనుగ్రహించి నేను లేఖనంలో నుంచి కొద్ది మాటలు నేను వినడానికి కృప చూపించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నేను ఇదిగో తండ్రి సమయాలు అనుకూలించిన పరిస్థితి అయినప్పటికీ నేను బిడ్డలందరినీ నడిపించారయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నేను చేరి కూడి వచ్చినటువంటి బిడ్డల యొక్క సమయమునైనా ఈ యొక్క 2 గంటల సమయం కూడా వృధాగా పోకుండా నేను ఇగో తండ్రి విన్నటువంటి వాక్యాన్ని ప్రకారంగా తండ్రి జీవితాలను కట్టుకుని సరిచూసుకుని బాబు ఇదిగో తండ్రి నీ యొక్క జీవాహారాన్ని నేను ఇదిగో తండ్రి సమయం ఉన్నంతసేపు నేను అవకాశం ఉన్నంత వరకు తండ్రి నేను వేసే ప్రతి ఒక్కరు కూడా నేను చదువుకుని నేను వాటిని అర్థం చేసుకుని ధ్యానించే కృపకి బిడ్డలందరినీ నడిపించండి. విత్తపడిన వాక్కులు ఫలింపచేయండి, అభివృద్ధిపరచండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నేను వారి పనిపాటల్లోనూ నేను వారికి ఉన్నటువంటి బాధ్యతలన్నిటి విషయంలో కూడా నీ సహాయమును, నీ కాపుదలను, నీ కృపను, నీ ఆశ్రయాన్ని బిడ్డలందరికీ దయచేసి నడిపించమని ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి వచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. 10 నిమిషాలు ఎక్కువైపోయింది, క్షమించాలి.